హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరులో ప్రిజన్ ముందు పెట్టిన ప్రెస్ మీట్ కి కౌంటర్ ఇవ్వడానికి వచ్చారు హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారు. వచ్చారు, మాట్లాడొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, గవర్నమెంట్ ఉద్దేశాలు ఏంటనేది చెప్పొచ్చు. కానీ కొంచెం స్టడీ చేసి వస్తే నవ్వుల పాలు కాకుండా ఉంటాం అన్నది నా అభిప్రాయం. అనిత గారికి కూడా నేను అదే చెప్తున్నాను. మీరు ఏదైనా గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తే బాగుంటుంది మేడం. పక్కనోడు ఎవడైనా ప్రాంప్టింగ్ ఇస్తే ఆ ప్రాంప్టింగ్ ను బట్టి మీరు ప్రెస్ మీట్ పెడితే అభాసు పాలవుతారు, నవ్వుల పాలవుతారు. ఈ రోజు అదే జరిగింది. ఒక్కసారి అనిత గారు ఏమంటున్నారు వినండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 3-4 విషయాలు డిస్కస్ చేద్దాం. ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా దొరికినాయి. రికార్డెడ్ గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్లి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్లి ఒక హెలికాప్టర్ లో వెళ్లారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకుని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్ గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఒక ఎక్స్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఓకే, ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్. హోమ్ మినిస్టర్ అనిత గారు హ్యుమానిటీ గ్రౌండ్స్ కాదు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఆ ప్రాతిపదికన మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇచ్చింటే థ్యాంక్స్ చెప్తున్నాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వచ్చారు, పోనీలే ఎక్స్ సీఎం కదా అని మీరు ఇచ్చారనుకుంటే థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఇక్కడ మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్తారు, లేకపోతే ట్రైన్లో వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, కారులో వెళ్తారు. 25 లక్షలు ఖర్చు పెడతారు, 50 లక్షలు ఖర్చు పెడతారు, ₹1 కోటి ఖర్చు పెడతారు. అది ఆయన సొంత డబ్బు. మీ దగ్గరకు వచ్చి హోమ్ మినిస్టర్ గారు నాకు ఒక 25 లక్షలు అప్పు ఇవ్వండి, నేను హెలికాప్టర్ వేసుకుని నెల్లూరు ప్రిజన్ దాకా వెళ్తానని మిమ్మల్ని అడిగితే మీరు వచ్చేసి ఎందుకబ్బా 25 లక్షలతో నువ్వు హెలికాప్టర్ తీసుకుని మరీ వెళ్ళడం అని మీరు అడగచ్చు, తప్పులేదు. కానీ మీకు సంబంధం లేని విషయం. అందులోనూ మీరు INPR గొట్టం పెట్టుకుని ముందర ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఒక బాధ్యతాయుతమైన హోమ్ మినిస్టర్ పదవిలో మీరు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాల గురించి మీరు మాట్లాడడం చాలా తప్పు. నేర్చుకుంటారని అనుకుంటున్నాను. బిగినర్స్ మిస్టేక్స్ అంటారు వీటిని. ఒక హోమ్ మినిస్టర్ గా ఉండి అవతల వ్యక్తి ఎందులో వెళ్తే మీకెందుకు? ఓకే, మీరు అడగచ్చు, ఎప్పుడు ప్రభుత్వ సొమ్ము ఏమైనా వాడారా అంటే మీరు ప్రశ్నించవచ్చు. అది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల డబ్బు కాబట్టి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చినా గానీ ఆయన ఏదో విమానంలో వెళ్లారు, అది అన్నారు. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, అది వారి సొంత డబ్బుతో వెళ్లారని. అంటే అప్పుడు అడగచ్చు, ఎందుకంటే ప్రభుత్వ పొజిషన్ లో ఉన్నారు, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు డౌట్ ఉంటే అడగచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఆయన సొంత డబ్బులతో ఆయన హెలికాప్టర్లో కొడితే మీకు వచ్చిన బాధ ఏంది, నొప్పి ఏంది? అసలు అడగకూడదండి. అనిత గారు, మళ్ళీ చెప్తున్నాను కదా, బిగినర్స్ మిస్టేక్స్ కింద మేము వాటిని అంటే పెద్దగా సీరియస్ గా తీసుకోం, కానీ మీకే సలహా ఇస్తున్నాను. అటువంటివి మంచిది కాదు. ఇటువంటి మాటలు ఒక మంత్రిగా ఉండి మాట్లాడడం అందరూ ఏమనుకుంటారంటే మీకు నాలెడ్జ్ మీద పట్టు లేదు, యూ డోంట్ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్ అని అనుకుంటారు. సో ఇటువంటివి ఇంకెప్పుడు మాట్లాడకండి. ఇంకా నెక్స్ట్ ఏదో చెప్పబోతున్నారు వినండి. ఆయన బయటకు వచ్చి ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చింది? ఇప్పుడు అవును, అదేనండి. పాత గవర్నమెంట్ పెట్టినలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఆ ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు? ఇక్కడే ఇబ్బంది పడ్డారు, దొరికిపోయారు హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారు.
విలేకరి క్లియర్గా ఒక ప్రశ్న అడిగారు. మేడం, అసలు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నారంటే దానికి కారణం ఈవీఎం పగలగొట్టిన దానికోసం కాదు. ఎందుకంటే ఆ కేసు మీద బెయిల్ వచ్చింది 13వ తేదీ 14వ తేదీ 2 రోజులు ఏవో సంఘటనలు జరిగినాయని చెప్పేసి 10 రోజుల తర్వాత ఎస్ఐ గారు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు, అంటే హత్యాయత్నం కేసు పెట్టారు పిన్నెల్లి గారి పైన. 10 రోజులు ఏం చేస్తున్నారు అని విలేకరి గారు అడిగారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మార్నింగ్ చెప్పారు. మరి అనితా వంగల్పూడి గారు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విన్నారో లేదో, హోంవర్క్ చేసుకుని వచ్చారో లేదో హోమ్ మినిస్టర్ గారు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎప్పుడైతే ఈ గొడవలు జరిగాయని ఈసీ దృష్టికి వచ్చిందో ఈసీ వాళ్ళు సిట్ను పంపించారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని. ఆ సిట్ ఏం చేసిందంటే పల్నాడు ఏరియాలో ఎక్కడెక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయి, ఎక్కడెక్కడ రచ్చరచ్చ జరిగింది, ఎక్కడ గొడవలు జరిగాయి, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎక్కడ గొడవలకు ఆస్కారం వచ్చింది అని చెప్పేసి అణువు వాళ్ళు వెతికారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఎక్కడైతే గొడవలు జరిగాయని ఒక రిపోర్ట్ వచ్చింది, అనుమానాలు ఉన్నాయి, అన్నిటినీ కూడా వాళ్ళు పరీక్షించి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా ఎక్కడ హత్యాయత్నం గాని పిన్నెల్లి గారు హత్యాయత్నం చేశారని గాని ఎక్కడా ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ టీము ఇవ్వలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ప్రస్తావించారు. మరి సిట్టు కూడా రిపోర్ట్ ఇవ్వని హత్యాయత్నాన్ని 10 రోజుల తర్వాత, ఇప్పుడు హత్యాయత్నం జరిగితే ఆ రోజే కేసు పెట్టాలా, ఆ రోజేం కేసు పెట్టలేదు, 13 పెట్టలేదు, 14 పెట్టలేదు, 23వ తేదీ కేసు పెట్టారు హత్యాయత్నం. 2 కేసులు, ఒకటి కాదు, పిన్నెల్లి గారి పైన. ఇది ఎంతవరకు సమంజసమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అడిగినప్పుడు అనితా వంగలపూడి గారు పక్కన పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయన ఏదో చెప్తుంటే ఇట్లా సైడ్కు వంగి నవ్వారు. తర్వాత ఎవరో ప్రాంప్టింగ్ ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టలేదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టామంటే వెంటనే అనితా వంగలపూడి గారు వెనక ముందు ఆలోచించుకోకుండా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు పెట్టలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కేసు పెట్టామన్నారు. కేసు మే 23న పెడితే 23వ తేదీ మీ ప్రభుత్వం ఉందమ్మా. అనితా వంగలపూడి గారు మిమ్మల్ని అడుగుతున్నామండి, మే 23న మీ ప్రభుత్వం ఉందా? రిజల్ట్ వచ్చిందే జూన్ 4వ తేదీ కదమ్మా. రిజల్ట్ వచ్చింది జూన్ 4వ తేదీ. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారన్న విషయం మీటింగుల్లో కూడా మీరే చెప్పారు కదమ్మా. చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఇప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, పోలీసు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వాళ్ళు పనిచేయాలి అని చెప్పేసి ఎన్నికల కోడ్ డేట్స్ వచ్చిన ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి కూడా మీ వల్లే ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా. 13వ తేదీ ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదంటే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి పెట్టలేదు, ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెట్టామంటున్నారు. అది కూడా పెట్టింది ఇప్పుడు, కేసు పెట్టింది 23వ తేదీ మే 23, 2024, 10 రోజుల తర్వాత. పాయింట్ ఏంటంటే 10 రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే స్వయంగా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారు చెప్పింది ఏంటంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టలేదు, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కేసు పెట్టామని. మళ్ళీ వినండి ఒకసారి. ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చింది? ఇప్పుడు విషయం 10 రోజుల తర్వాత 307 ప్రాంప్టింగ్ వినండి. విషయం అదేనండి, పాత గవర్నమెంట్ ఎక్కనలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చినా పెట్టారు. ఆ ఎలక్షన్ కమిషన్ అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. పాత గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కేసు పెట్టలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కేసు పెట్టామా? అనిత గారు, నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదండి. మీరు హోమ్ మినిస్టర్ అండి, చిన్న విషయం అండి ఇది. మీకు చెప్పడానికి చేత కాకపోతే అక్కడున్న అధికారులకి చెప్పమని చెప్పండి. నాకు విషయం పైన పూర్తి అవగాహన లేదు, ఇక్కడ అధికారులు మాట్లాడతారని చెప్పండి, అందులో తప్పు లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంటే సతీష్ గారు ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయించారు కదండి సిట్టుతో. అంటే భలే మాట్లాడతారండి సతీష్ గారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏం సరిగా చేయలేదంట. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసు పెట్టారంట. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది 4వ తేదీ తర్వాత 11వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. 11, 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు. మే 23న మీ ప్రభుత్వం ఎట్టొచ్చిందమ్మా? వంగలపూడి అనిత గారు
సారీ అండి, అది నాకు తలుచుకుంటుంటేనే ఎంతో నవ్వు వస్తుంది. అంటే అట్లని కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చునండి. దే లర్న్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దే బికమ్ బెటర్. దెర్ ఈస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. నేను దాని గురించి అనట్లేదు. ఎవడో ప్రాంప్ట్ చేస్తే నువ్వు మాట్లాడుతున్నావు అంటే హౌ స్ట్రాంగ్ యు ఆర్ అన్నది ప్రజల్లోకి వెళ్తుందమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకొని ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు, నా రిక్వెస్ట్ అంతే.